నేను చెప్పే టిప్స్తోని నేను వేసే ఇంగ్రీడియంట్స్తోని చపాతీ కాంబినేషన్ బీట్రూట్ కర్రీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ముందుగా బీట్రూట్ చెక్కు తీసుకొని ఇలా చిన్నగా గీరుకోవాలి. ఈ కూరకు ఇట్లా గీరుకొని వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలతోనైతే టేస్ట్ బాగుండదు. తప్పకుండా గీరుకొని వండుకోండి. ఇందులో నేను వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేయండి. ఎక్స్ట్రా వేసిరనుకో కూర టేస్ట్ బాగోదు. మీరు కనుక తింటే మాత్రం వదిలిపెట్టరు చపాతీ కాంబినేషన్కి, అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ. బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి ఎల్లిపాయ ఇవి ఉంటే సరిపోతుంది. పోపు గింజలు వేసుకొని ఎల్లిపాయ వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయ. నూనెలో వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో అస్సలకే ఉల్లిగడ్డ వేయకండి. మసాలాలు ఇలాంటివి ఏం వేయద్దు. ఓన్లీ పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉప్పు, కారం. ఉల్లిగడ్డ వేయడం వల్ల కూర టేస్టే చెడిపోతుంది. బీట్రూట్ వేసుకున్న తర్వాత మంచిగా తక్కువ ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తక్కువ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే బీట్రూట్ అంతా ఉడికి దగ్గరకు వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇది చపాతీ కాంబినేషన్ అండి. నేను సాఫ్ట్ చపాతీ చేస్తున్నా. ఈ చపాతీ జొన్నలు గోధుమలు ఈక్వల్ క్వాంటిటీలో గిన్నె పట్టించిన పిండి అండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రక్తహీనతను తగ్గించడంలో బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. మనం తరచుగా ఈ బీట్రూట్ కర్రీ వండుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. నైట్రేట్ ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. ఇది డీటాక్స్ ఫుడ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్ శుభ్రంగా పనిచేయడానికి ఉపయోగించవచ్చు. ఫైబర్ రిచ్ కాబట్టి జీర్ణక్రియ కూడా సాఫీగా ఉండేలాగా చేస్తుంది. చర్మం గ్లో కూడా బీట్రూట్ కర్రీ చాలా ఉపయోగపడుతుంది. మన ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఈ బీట్రూట్ కర్రీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల కూడా. ఇలాంటి హెల్తీ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకు మంచిగా ఉపయోగపడే వంటలు, మంచి మాటలు నేను చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేసుకొని తినండి. ఈ కర్రీ దగ్గర పడింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఫస్టే పసుపు వేసుకుంటారు కదా, అలా వేసుకోవద్దు. ఈ కర్రీకి మంచిగా కలుపుకొని ఇంకా కారం వేసుకుందాం. కారం, ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకుందాం. కారం సరిపడా వేయండి, లేకపోతే బీట్రూట్ కర్రీ తీయగా వస్తుంది కదా. ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం. మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చుకుందాం. ఇలా గీరి వండుకోవడం వల్లనే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఎల్లిపాయ ఫ్లేవర్ తప్పకుండా ఉండాలి. అప్పుడే కూరలో రుచి పెరుగుతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం. మీరు రెగ్యులర్గా ఈ బీట్రూట్ కర్రీని తింటూ ఉండండి. మీ బాడీలో చేంజ్ మీకే తెలుస్తుంది. అంత బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ కర్రీని తప్పకుండా అందరూ ట్రై చేసుకొని తినాల్సిన ఫుడ్ ఇది. రైస్లోకి కూడా బాగుంటుంది, కాకపోతే చపాతీలకు మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. నేనైతే గ్యారంటీ ఇస్తా. ఈ రోజులలో ఏది మంచి ఫుడ్డో తెలుసుకొని తినడం వల్ల చాలా రోగాలకు మనం దూరంగా ఉండవచ్చు. మీరందరూ మంచిగా ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్ వండుకొని తినండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా హోమ్ ఫుడ్ బయట ఫుడ్ కంటే హోమ్ ఫుడ్ చాలా బెటర్ అండి. ఎందుకంటే బయట ఆయిల్ కల్తీ ఉంటుంది. అన్నీ అంత డిఫరెంట్ మసాలాలు వేస్తారు. మనం ప్లెయిన్గా వండుకుంటాం, ఆయిల్ తక్కువ వేసుకుంటాం, మంచి ఆయిల్ వాడతాం. ఇక చపాతీ కాంబినేషన్ బీట్రూట్ కర్రీ రెడీ అండి. అందరూ తప్పకుండా ట్రై చేసుకొని తినండి. బాయ్ ఎవ్రీవన్.